క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. తంబళ్లపల్లిలో కోవట్ రాజకీయాలు చేస్తుంది నువ్వు. పార్టీ కార్యకర్తలను విస్మరించి వైసీపీ వాళ్ళను వెంట పెట్టుకుని వస్తుంది నువ్వు. 100 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి మోసం చేసింది నువ్వు. మదనపల్లి నాయకులను తీసుకువచ్చి పెత్తనం చేస్తుంది నువ్వు. నీ మొహం చూసి తంబళ్లపల్లిలో 85,000 మంది ఓట్లు వేయలేదు. రాజకీయం నీకు కొత్త కావచ్చు, మాకు కొత్త కాదంటూ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన మదనపల్లె పోలీసులు. 60 కేజీల గంజాయితో పాటు 14 మంది నిందితులు మీడియా ముందు హాజరుపరిచిన డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, రూరల్ పోలీస్ సిబ్బంది. కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు. మరో 5 మంది మైనర్లు ఉన్నట్లు వెల్లడి. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసిన ది మదనపల్లె ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువతో సన్మానించిన సభ్యులు. ప్రజల పక్షాన నిలవాలని ఎమ్మెల్యే సూచన. నూతన ప్రెస్ క్లబ్ సంక్షేమానికి 5,116 అందించిన సీనియర్ జర్నలిస్ట్ కలకడ వేణుగోపాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, తంబళ్లపల్లిలో కోవట్ రాజకీయాలు చేస్తోంది ఎవరు? పార్టీ కార్యకర్తలను విస్మరించి వైసీపీ వాళ్లను వెంటబెట్టుకుని వస్తోంది ఎవరు? నీ మొహం చూసి తంబళ్లపల్లిలో 85,000 మంది ఓట్లు వేయలేదు. బీసీల ఓట్లు, యాదవుల ఓట్లు చీలకుండా పనిచేశాం. 13 కేసులు పెట్టించుకొని కష్టకాలంలోనూ పార్టీ వెంట నడిచాం. 100 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి మోసం చేశావు. మదనపల్లె నాయకులను తీసుకువచ్చి పెత్తనం చేపిస్తున్నావు. రాజకీయం నీకు కొత్త కావచ్చు, మాకు కొత్త కాదంటూ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగాడు. మంగళవారం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీటీఎం మండలంలో పార్టీ కార్యకర్త అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ హాజరయ్యారు. దీంతో నియోజకవర్గంలోని శంకర్ యాదవ్ వర్గం నాయకులు పీటీఎంలోని శంకర్ యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు. శంకర్ యాదవ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడిన పార్టీ నాయకులు జయచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఛానల్లో మాట్లాడిన జయచంద్రారెడ్డి తమ పార్టీలోనే కొందరు కోవట్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మండల నాయకులు సురేంద్ర యాదవ్, శ్రీనాథ్ రెడ్డి తదితరులు జయచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న కార్వన్ మల్లికార్జున నాయుడికి పెత్తనం కట్టబెడుతున్నాడని పరోక్షంగా విమర్శించారు. ఇప్పటికీ జయచంద్రారెడ్డి వైసీపీ కోవట్గానే వ్యవహరిస్తున్నాడని, వైసీపీ కార్యకర్తలను వెంటేసుకుని ప్రజల్లోకి వస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడిన టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. అది నియోజకవర్గ తీవ్ర సంచలనమైంది. వాస్తవం. ఎందుకంటే మనము పార్టీకి కట్టుబడి ఉండాలా. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి నేనే. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ చేస్తానే అంగళ్ళకు పిలిపించి దాదాపుగా 200-300 పిలిపించి అతనికి సన్మానం చేసి మేము పార్టీకి పనిచేస్తామని చెప్పిన వ్యక్తి నేను. స్టార్టింగ్ అతనికి ఇతను ఎందుకు మనము అతనికి డిక్లేర్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం. ఆ తర్వాత పిలిచినాం. ఎందుకు పిలిచినాము? పార్టీ లైన్ ప్రకారము పిలిచినాము. అదే రోజు శంకరన్న గారు ఏం చెప్పినాడు, మనకు దగ్గర టైం ఉంది సూరి, మనము బీసీ ఓట్లు, యాదవ్ ఓట్లు డ్యామేజ్ అవుతాయని చెప్పేసి మీరు ఖచ్చితంగా పార్టీకి పనిచేయని చెప్పిన వ్యక్తి నాకు చెప్పాడు. వాస్తవం అయితే ఎందుకంటే టికెట్ మనకి ఇది కాకుండా మన అన్నగానే ఇస్తామని చెప్పినారు దగ్గరలో. కానీ అనివార్య కారణాల వల్ల అతనికి టికెట్ వచ్చింది. దానికి మేము పార్టీ మొత్తం మద్దతు తిరిగినాం. నువ్వు ఈ రోజు నిన్న వీడియో వదిలావు సుమన్ టీవీలో. ఏమని వీడియో? జయచంద్ర రెడ్డి గారు, నీకు ఒకటే నేను చెబుతున్నా, ఇన్ని రోజులు మేము ప్రెస్ మీట్లు పెట్టలా. ఎందుకంటే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఎందుకంటే కార్యకర్త ఏమి చెప్పితే అదే నాయకుడు. నువ్వు వైసీపీ కాబట్టి వైసీపీ నాయకులను చుట్టూ పెట్టుకొని ఈరోజు నువ్వేం మాట్లాడినావు? ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ వదిలి వెళ్ళిపోతే తంబళ్లపల్లి నియోజకవర్గంలో జెండా పట్టుకుంటే నాయకుడు లేడన్నావు. అదే 2014లో శంకర్ యాదవ్ గారు నువ్వు మాట్లాడేటప్పుడు నోటిలో కొంచెం కార్యకర్తల గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు కార్యకర్తలే టీడీపీకి బలం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీని కార్యకర్తల దృష్టి తీసుకొని టికెట్ కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఏదైనా కేటాయిస్తా అన్నాడు. నువ్వు
ప్రతి ఒక్క వైసీపీ పోలీస్ స్టేషన్ పోతే వైసీపీ నాయకుడికి ఇంటిమేషన్ వస్తుంది, ఎండిఓ ఆఫీసు పోతే వైసీపీ నాయకునికి ఇంటిమేషన్ వస్తుంది, ఎంఆర్ఓ ఆఫీసు పోతే వైసీపీ నాయకునికి ఇంటిమేషన్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు 3 నెలలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఎందుకంటే నేను ఇన్ఛార్జిని, కానీ ఇన్ఛార్జిని మార్చాలన్నా పెట్టాలన్నా అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని దృష్టిలో పెట్టుకున్నాడు. నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, నువ్వు నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినా మేము పని చేస్తాం, కానీ నువ్వు ఉడాతరంగా ఎట్టి పరిస్థితుల్లో ఏదో నోరు వచ్చిన మాట్లాడితే మాత్రం మేమైతే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఈ రోజు టికెట్ కన్ఫర్మ్ చేశాడు, నీ వెనకంటే తిరగలేదా? నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు? మా కురమలకోట మండలంలో ఎవరు మదనపల్లి వ్యక్తులకు నువ్వు పెత్తనం కడతావు. అదే కురమలకోట మండలంలో తంబలపల్లి నియోజకవర్గంలో 2019లో 13 కేసులు పెట్టుకునే వ్యక్తి నేను. నువ్వు అనుకుంటున్నావు లక్ష్మీదేవం వెనకాడి నిక్కర్లు వేసుకుని అప్పటి నుండి ఆమె వెనకాడి తిరిగాను, ప్రవీణ్ కుమార్ రెడ్డి వెనకాడి తిరిగాను, శంకర్ యాదవ్ వెనకాడి నేను తిరిగాను. రాజకీయము నీకు కొత్త, మాకు కొత్త కాదు. నువ్వు వచ్చిండేది 2 నెలలు. నువ్వు ఏం చెప్పావు? పార్టీలో 100 కోట్లు పెడతా ఉన్నావు. పార్టీలో నువ్వు ఎన్ని కోట్లు పెడతావు అని చెప్పి పార్టీని మోసం చేసిన వ్యక్తి నువ్వు. మమ్మల్ని ఎట్టే పరిస్థితిలో నేను చెబుతున్నా, కార్యకర్తలు గాని నాయకులు గాని నువ్వు గాని ఏదన్నా అన్నావంటే మాత్రం ఇది మాత్రం రివర్స్ తీసుకోవాలని, నోటి మాట రివర్స్ తీసుకోవాలని చెప్పేసి కానీ నేను తెలియజేస్తున్నా. నువ్వు ఈ రోజు 84,000 ఓట్లు వచ్చినా అంటున్నావు, నీ మగం చూసి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు నీకు 84,000 ఓట్లు వచ్చాయి. అలాగే మన మిత్రుడు మాజీ శాసనసభ్యుడు శంకర్ అభిమానులు కూడా మా గ్రామానికి స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చింది టీసరం గ్రామ పంచాయతీ. నాకైతే ఈ రోజు మెజారిటీ రావాలంటే కారకుడు ప్రత్యక్షంగా పరోక్షంగా శంకర్ యాదవ్ గారే. నేను మాత్రం నిమిత్తం మాత్రమే. అయినా నాకు 4 నెలలు అయింది నేను అతనితో మాట్లాడి కానీ ఏమి కానీ నాకు సంబంధాలు లేవు. అయినా నాకేదో నేను డబ్బులు దాకా 100 ఎకరాల భూములు ఉన్నాయి. నేను మల్లికార్జున నాయుడు గారు చెప్తా వైసీపీ కోఆర్డినేటర్ అయితే తెలుగుదేశం ఏజెంట్ ఉంటాడు టీసరం పంచాయతీలో. నాకు ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీకి చేయన్నాడు, కానీ నేను 4 నెలల నుంచి శంకర్ యాదవ్ గారు నోటి మాటలు కూడా లేవు నాకు. అయినా ఈ రోజు నేను ఎంత బాధపడతాను, నాకు తండ్రి లేని స్థానం కూడా, నా తండ్రి మీద కూడా బాధపడలేదు. 4 నెలల నుంచి నేను పడతాను మానసిక క్షోభ అంతా ఎంత కాదు, ఆ విధంగా బాధపడ్డాను. నేనైతే మోసం చేయలేదు. లాస్ట్ నేను శంకర్ యాదవ్ ఉన్నాను. విధి లేని పరిస్థితుల్లో ఈయన గ్రామంలో నెలకొన్న కొన్ని సమస్యల వల్ల నేను పార్టీలో కొనసాగాల్సి వచ్చింది. అయినా నేను ఎప్పుడూ ఇంత చట్టాపట్టాలు వేసుకుని కానీ తిరగలేదు. అయినా నాకు ఏదైనా కానీ నా మీద చెప్పినా కూడా నేను ఇదే ప్రమాణం సంగమేశ్వర స్వామి సాక్షి చెప్తున్నా, రమ్మనంటే మల్లికార్జున రాయని రమ్మనంటే ఇంకోటి రమ్మనంటే ఈ ప్రమాణంగా చేయమనంటే మేమంతా నీచి నిజాయితీగా నేను బతికినాడు. మేము ఎప్పుడు అలాంటి డబ్బులు తీసుకుని ఇక్కడ కన్వీనర్లు తీసుకుని అంటే మీ వెనకిట్టుంటే డబ్బులు తీసుకున్నాను. మేము బయట పోతే లక్షల కోట్లు తీసుకునేట్టు. ఇదా న్యాయం మీకు చెప్తున్నా? మల్లికార్జున నాయుడు మళ్ళీ నువ్వు శంకర్ యాదవ్ చేస్తావు, మళ్ళీ జయచంద్ర చేస్తావు. అధికారంలోకి రాకముందు అలవిగాని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కడం ఏపీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నేత షేక్ రెడ్డి సాహెబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాలి బజావో కార్యక్రమం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రెడ్డి సాహెబ్ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. సూపర్ 6 పథకాల మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలు వాగ్దానాలు మర్చిపోయిందని, అలా నిద్ర వ్యవస్థలో ఉన్న ప్రభుత్వాన్ని లేపడానికి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాలీ బచావో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రెడ్డి సాహెబ్ తన కాళ్లకు తామే నమస్కరించుకుని తాము గొప్పవారమంటే ఎలా అని కూటమి ప్రభుత్వాన్ని తిప్పిపొడిచారు. గత ప్రభుత్వ హయాంలో చెప్పి మరీ దోచుకున్నారని ఆరోపించారు. నాటి వైసీపీ
వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ ధరకు ఇసుక లభించేదని, అయితే నేటి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో ఇసుకే లేకుండా చేయడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు అమలు చేయకపోతే వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్ల తర్వాత గుణపాఠం నేర్పిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి మాత్రం అనతి కాలంలోనే బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ అల్లా బక్షు, రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ గోసాలదేవి, ఎస్సీ సెల్ సెక్రటరీ ఎన్కే శాంతయ్య, చెన్నకృష్ణ, దర్బార్, అమీర్, ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధినాయకురాలు షర్మిలమ్మ గారి ఆజ్ఞ మేరకు రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా తాళీ బచావో కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మూల కారణం నిద్రావస్థలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపడం, వాగ్దానాలు చేసి అత్యధిక మెజార్టీలు వచ్చినాయని చెప్పి భుజాలు తట్టుకొని ఈరోజు ఇచ్చిన మాటను ఒక్కదాన్ని కూడా తుంగలో దొక్కేసి వాగ్దానాలను పక్కన పెట్టేసి అది ఇది అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు మీరు అమలు పెట్టడం మొదలు పెడతారు? ఇకపోతే ఈ మధ్యనే ఇది మంచి ప్రభుత్వం అని గోడ పత్రికలో లేకుంటే అదేందో మొత్తము అతికిసుకుంటున్నారు. ఎక్కడ మంచి ప్రభుత్వం? ఎవరు చెప్పారు మీకు మంచి ప్రభుత్వం అని? ఎవరి కాళ్ళకు వాళ్ళే దండ పెట్టుకుంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోరు. మీరు మంచి ప్రభుత్వం అనేది ప్రజలు చెప్తే కానీ అది మంచిదా చెడ్డదా అనేది మీరు తెలుసుకోవాలి. కానీ మీ అంతకు మీరే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి పోస్టర్లన్నీ అతికించుకుంటా గోళ్ళకు పోతా ఉంటే అది మంచి ప్రభుత్వం అయిపోదు. మీరు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఈరోజు మీకు ప్రజలు ఓటేశారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం చేసిన పూర్తిగా దోచుకునే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ఇప్పుడున్న మీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దోచుకునే కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. సూపర్ 6 పథకాలను అమలు చేయలేదు. ఇవన్నిటిని వెంటనే అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్ 6 కాక చాలా వాగ్దానాలు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ప్రజలకు మునుపు దోచుకునే ప్రభుత్వంలో ఎంత కష్టమైనా డబ్బులు ఎంత ఎక్కువ దోచుకున్నా కానీ ఇసుక దొరుకుతూ ఉండింది. ఇప్పుడైతే ఎంత డబ్బులన్నా పెట్టినా మొత్తానికి ఇసుకే లేదు. ఇది ఎలా ఉందంటే మా హోటల్కి వస్తే మేము ఫ్రీ అని చెప్పి హోటల్ తలుపులు మూయేసినట్టుగా ఉంది. వాళ్ళైతే డబ్బులు 10 రూపాయలు దానికి 20 రూపాయలు తీసుకున్నా కనీసం ఇడ్లీ దొరుకుతానింది. ఇప్పుడు కంప్లీట్గా తలుపులు మూసేసి పస్తులు పెట్టేసే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఇవన్నీ ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. ఉచిత బస్సులు కానీ, ప్రతి ఒక్కటి గ్యాస్ సిలిండర్లు కానీ, ఇవన్నీ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నిలబెట్టుకోకపోతే ఇంతకుముందు ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండింది. మీరు ఇంకా ముందుగానే ప్రభుత్వాన్ని తెరదించేసి డోర్లు మూసేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ వెంటనే అమలు పరచాలా, ప్రజలకందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. నూతన ప్రెస్ క్లబ్ సభ్యులను స్వాగతించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కమిటీకి అభినందనలు. ప్రజల పక్షాన నిలవాలని సూచన. ఎమ్మెల్యే షాజహాన్ బాషాను దుశ్శాలువతో సన్మానించిన ది మదనపల్లె ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు. కాగా మదనపల్లె పాత్రికేయుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని సీనియర్ పాత్రికేయులు కలకడ వేణుగోపాల్ స్పష్టం చేశారు. నూతన ప్రెస్ క్లబ్ బలోపేతానికి తన వంతుగా 5,116 రూపాయలు అందజేశారు. ప్రజల పక్షం వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ది మదనపల్లె ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు సూచించారు. మంగళవారం మదనపల్లెలో ది మదనపల్లె ప్రెస్ క్లబ్ పేరుతో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ది మదనపల్లె ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు నక్కింటి మోహన ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి దుశ్శాలువతో సన్మానించారు. పాత్రికేయుల సమస్యలపైన నిరంతరం కృషి చేసే మదనపల్లె విలేకరులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా మదనపల్లె పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తామని సీనియర్ పాత్రికేయులు కలకడ వేణుగోపాల్, కలకడ నిఖిల్ కృష్ణ వెల్లడించారు. బుధవారం ది మదనపల్లె ప్రెస్ క్లబ్ కు ఏర్పాటును స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి సాయి, ది మదనపల్లె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ రవీంద్ర, ప్రధాన కార్యదర్శి యుగంధర్ సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ది మదనపల్లె ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా కలకడ వేణుగోపాల్, కార్యవర్గ సభ్యులుగా కలకడ నిఖిల్ కృష్ణ సాయిలకు అవకాశం కల్పించాలని సభ్యులను తీర్మానించారు. ది మదనపల్లె ప్రెస్ క్లబ్ ఏర్పాటు ద్వారా మదనపల్లె పాత్రికేయులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మహా న్యూస్ మోహన్, సీనియర్ జర్నలిస్ట్
జర్నలిస్ట్ కరీముల్లా, సుధాకర్, ఆనంద్, రామశేషు, శ్రీనివాసులు రెడ్డి, నాన్నబాల కుమార్, అశోక్, మాధవ, హరిప్రసాద్, సలహమత్ మరి లక్ష్మీపతి పాల్గొన్నారు. మరి నిన్ననే కమిటీ ఎన్నుకున్నాను. కమిటీకి సంబంధించి అధ్యక్ష కార్యదర్శులు మిగతా మెంబర్స్ కూడా. అయితే సీనియర్ జర్నలిస్ట్ అయిన మదనపల్లికి చెందిన వేణు అన్న గారు వాళ్ళ కుమారుడు ఈరోజు మాకు 5,116 రూపాయలు తొలి విడతగా రిజిస్ట్రేషన్ కానీ అతను ఈరోజు పని ఇవ్వడం జరిగింది. ఇతను కూడా విష్ణు అనే ఒక మీడియా అధినేతే. మరి రాబోయే రోజుల్లో వేణు అన్న సహాయ సహకారాలు కూడా తీసుకుంటామని, అదేవిధంగా ప్రజల కోసం ప్రతి క్షణం పోరాడతామని తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతోంది. రాష్ట్రంలోని పేదల కోసం సంక్షేమాన్ని అందిస్తూనే ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా రైతాంగాన్ని, రాజధాని నిర్మాణం ద్వారా నిరుద్యోగాన్ని, గుడ్ గవర్నెన్స్ ద్వారా అవినీతిని పారద్రోలేందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి యజ్ఞం చేస్తున్నారని తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా 100 రోజులకే ప్రజల వద్దకు పాలన తెచ్చిన దార్శనికుడు చంద్రబాబు అని జయచంద్రారెడ్డి కొనియాడారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి నాయకత్వంలో మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం గ్రామ సభ కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లి గ్రామంలో నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయి అభివృద్ధి సంక్షేమంతో దూసుకుపోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయ పరిధిలో టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి ఇంటింటా తెలియజేస్తున్నారు. మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం అనే నినాదంతో కరపత్రాల ద్వారా ప్రచారం చేసే కార్యక్రమాన్ని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రారంభించారు. మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం గ్రామ సభలో జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. గ్రామ సభల ద్వారా ప్రతి ఒక్కరూ సమస్య తెలియజేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా అధికారులు మన అధికార కూటమి నాయకులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి ముందుకు వెళ్లేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దాసరపల్లి జయచంద్రారెడ్డి దృష్టికి పలువురు అనేక సమస్యలు తీసుకువచ్చారు. ఆ సమస్యలను విన్న జయచంద్రారెడ్డి సానుకూలంగా స్పందించి తక్షణమే అవి అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అలాగే త్రాగునీటి సమస్యను కూడా అధికంగా ఉండటంతో వెంటనే దాన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా సీసీ రోడ్లను మరియు కాలువను ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంగళ్ళు ఘటనలో టీడీపీ కార్యకర్తల మీద దొంగ కేసులు ఉన్నాయని వాటన్నిటినీ వెంటనే విచారించి మూసివేసే విధంగా చేస్తానని గట్టి హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా కురబలకోటలో గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్. పేర్లు వెల్లడించిన డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు తంబలపల్లి నియోజకవర్గంలోని కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ రమేష్, తాలూకా సీఐ కళా వెంకటరమణ, ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ తన సిబ్బందితో బుధవారం నిందితులను పట్టుకొని 60,000 విలువైన 3 కిలోల గంజాయిని సీజ్ చేసి 14 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు మీడియాకు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో గంజాయి విక్రయాలు జరిపే వారిపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే అందిన పక్కా సమాచారంతో కురబలకోట మండలం అంగల్లు సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ముదివేడు పోలీసులు వెళ్లి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్లో కలకడ బంగారువారిపల్లెకు చెందిన పఠాన్ మౌలాలి, కురబలకోట మండలం మట్టివారిపల్లెకి చెందిన రాజొల్లా హరినాథ్, బి కొత్తకోట మండలం గట్టు గ్రామం సీతువారిపల్లెకు చెందిన మేనుపడి రమేష్, మదనపల్లి అప్పారావు వీధికి చెందిన షేక్ సయ్యద్ బాషా, మదనపల్లి మండలం ఎనమలూరుపల్లెకు చెందిన ఎర్రబెల్లి రవికిరణ్, బి కొత్తకోట మండలం బడేకాయలపల్లి పంచాయతీ నామాలపల్లెకు చెందిన గొంతెళ్ల శ్రీనాథ్, వాల్మీకిపురం మండలం ఓపులంవారిపల్లె పంచాయతీ పుత్తెపురానికి చెందిన సురేష్, కురబలకోట మండలం ప్రసాద్ నగర్కు చెందిన గుండిమడుగు షాకీరుల్లా, మదనపల్లి శివాజీనగర్లో ఉంటున్న షేక్ ఫహాద్, కురబలకోట మండలం నందిరెడ్డి బారిపల్లె సర్కార్ తోపుకు చెందిన షేక్ అబ్దుల్ రసీద్, అదే మండలం సర్కార్ తోపుకు చెందిన షేక్ సయ్యద్ బాషా అలియాస్ కాలు, అదే ఊరికి చెందిన షేక్ కమల్ బాషా, మేకల కాదర్ బాషా, షేక్ మహబూబ్ సాబ్, పఠాన్ బావాజీ సుహేల్, మరో 5 మంది మైనర్లు ఉండగా 14 మంది మేజర్ నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు గత 2 నెలల నుంచి ఈ గంజాయి పైన, గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, సప్లయర్స్ పైన విస్తృతంగా నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత నెలలో
14 మంది అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించినాము. అదే తనిఖీల్లో భాగంగా నిన్నటి దినము ముదివేడు ఎస్ఐ గారి యొక్క పర్యవేక్షణలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. మన రూరల్ సిఐ గారు రమేష్, తర్వాత తాలూకా సిఐ గారు వెంకటరమణ గారు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో గత దినము ఈ రైల్వే బ్రిడ్జు గురుబలకోట రైల్వే బ్రిడ్జి కాడ గంజాయి తాగుతున్నారని రాబడిన సమాచారంపై వీళ్ళు దాడులు నిర్వహిస్తే అందులో 14 మంది మాకు పిల్లలు చిక్కినారు. వాళ్ళ నుంచి 3 కేజీల వరకు గంజాయిను, తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. ఆ బ్యాచ్లోనే ఉన్నటువంటి మౌలాల అనే వ్యక్తి ఈ గంజాయి సప్లై, ఎవరైతే గంజాయి సప్లై చేస్తాడో అతను తప్పించుకొని పోయినాడు. అతని గురించి కూడా ఒక పార్టీ తిరుగుతుంది. ఈ గంజాయి తాగే వాళ్ళు ముఖ్యంగా మైనర్ పిల్లలుగా ఉన్నటువంటి కొంతమందిని డి అడిక్షన్ సెంటర్కి పంపడం అయింది. దాంట్లో హేమంత్ అనే అతను ఒకడు, జయప్రకాష్ అనే అతను, షాకీరా ఎవరు పిల్లోడు కూడా డి అడిక్షన్ సెంటర్కి, అంటే దాన్ని మానుకోవడానికి పెట్టినటువంటి డి అడిక్షన్ సెంటర్కి తిరుపతికి పంపించడం జరిగింది. మిగతా ముద్దాయిలు ఎవరైతే దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఇక్కడ సప్లై చేసేవాళ్ళు, పెడ్లర్స్ సెంటర్ సప్లై చేసేవాళ్ళని, ఎవరికైతే చిన్న మొత్తాల్లో సప్లై చేసేవాళ్ళని 14 మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టుకి స్వాధీనం చేస్తున్నాము. ముఖ్యంగా మీడియా ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే గంజాయి సప్లై చేసినా, తాగినా, లేదా మనకి సరఫరా చేసినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఈ యొక్క కేసు ఇంతటితోనే ఆగవు. తర్వాత 2-3 రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా దాడులు జరిపి ఇంకా కొంతమంది అరెస్ట్ చేసేది ఉంది. ఆ దాడుల్లోనే భాగంగా నిన్నటి దినం కూడా మదనపల్లి 2 టౌన్లో మన మదనపల్లికి చెందిన లక్ష్మయ్య అనే ఒక అతను, ధనియాల రమేష్ అనే అతని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కూడా 2 కిలోల వరకు గంజాయి తీసుకొని స్వాధీనం చేసుకొని పంపినాము. ఒక్కోసారి మన కళ్ళను మనమే నమ్మలేకపోతుంటామని తరచూ అంటుంటారు. అలా నమ్మలేని నిజం మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తే ఆ నయనానందం చూడనలివి కాదంటారు. అలా నమ్మలేకపోతున్నాను అనేలా ఉంది సజీవ చిత్ర దృశ్యం. ఈ వీడియోలో కనిపిస్తున్న స్త్రీలందరూ పురుషులే. కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్ కొలంగర దేవి ఆలయంలో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా పండుగ చివరి 2 రోజుల్లో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో ఉన్నారు. ఉత్తమంగా మేకప్ చేసే పురుషులకు బహుమతి కూడా ఇవ్వబడుతుంది. ఈ వీడియోలో ఉన్న ఆడవాళ్ళందరూ పురుషులే అని మీకు నమ్మడం కష్టమే, కానీ ఇది నిజం. ఈ వీడియో ఖచ్చితంగా ఒక్కసారి చూడాల్సిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తంబళ్లపల్లిలో కోవట్ రాజకీయాలు చేస్తుంది నువ్వు. పార్టీ కార్యకర్తలను విస్మరించి వైసీపీ వాళ్ళను వెంట పెట్టుకుని వస్తుంది నువ్వు. 100 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి మోసం చేసింది నువ్వు. మదనపల్లి నాయకులను తీసుకువచ్చి పెత్తనం చేస్తుంది నువ్వు. నీ మొహం చూసి తంబలపల్లిలో 85,000 మంది ఓట్లు వేయలేదు. రాజకీయం నీకు కొత్త కావచ్చు, మాకు కొత్త కాదంటూ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన మదనపల్లె పోలీసులు. 60 కేజీల గంజాయితో పాటు 14 మంది నిందితులు మీడియా ముందు హాజరుపరిచిన డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, రూరల్ పోలీస్ సిబ్బంది. కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు. మరో 5 మంది మైనర్లు ఉన్నట్లు వెల్లడి. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసిన ది మదనపల్లె ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువతో సన్మానించిన సభ్యులు. ప్రజల పక్షాన నిలవాలని ఎమ్మెల్యే సూచన. నూతన ప్రెస్ క్లబ్ సంక్షేమానికి 5,116 అందించిన సీనియర్ జర్నలిస్ట్ కలకడ వేణుగోపాల్.
క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.